నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పక్కా ప్లానింగ్ 10 కాలాల పాటు పార్టీని నిలబెట్టాలన్నదే లక్ష్యం. జనసేన అన్ని పార్టీలాగా ఉండిపోవద్దనేదే సేనాని వ్యూహం. ఇందుకోసం పెద్ద స్కెచ్ వేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ కోసం పవన్ మీద అభిమానంతో పనిచేసిన జన సైనికులని రథసారథులుగా మార్చే ప్లాన్ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలను ఫ్యూచర్ లీడర్లుగా తీర్చిదిద్దే పని స్టార్ట్ చేశారు. క్యాడర్కు పట్టం పవన్ వ్యూహం ఏమై ఉంటుంది? సైనికులు సారథులు అనే నినాదం ఎందుకు ఎత్తుకున్నట్లు? జన సైనికులే లీడర్లు, పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహం. మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్న క్యాడర్కు అందలం. సిన్సియర్, టాలెంటెడ్ కార్యకర్తలకు ఫ్యూచర్లో ప్రమోషన్. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలు. ఏపీ పాలిటిక్స్ లో జనసేన అధినేత పవన్ వ్యూహాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఓవైపు కూటమిలో కీలకంగా ఉంటూనే మరోవైపు సొంతంగా తన పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు పవన్. జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జనసేనాని పక్కా ప్రణాళిక రెడీ చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిజమైన కార్యకర్తలను ఫ్యూచర్ లీడర్లుగా తీర్చిదిద్దేలా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 2014లో జనసేన ఏర్పడినప్పటి నుంచి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, భవిష్యత్ నాయకులుగా అన్ని రకాలుగా ప్రోత్సహించే ఎజెండాతోనే ఈ కమిటీలు నియమించినట్లు చెప్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం పనిచేసిన సిన్సియర్ కార్యకర్తల పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించాలని పవన్ ఆదేశించారు. ఒక సీనియర్ పరిశీలకుడు పార్టీకి సిన్సియర్ గా పనిచేయడంతో పాటు స్థానిక రాజకీయాలపై అవగాహన కలిగిన 3 సీనియర్ లీడర్లు, సభ్యత్వ నమోదులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న 3 సాధక్స్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 3 చొప్పున సాధక్స్ ఉంటారు. వీరికి తోడుగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి 5 సహాయక సిబ్బందిని కేటాయించారు. మొత్తంగా ఒక్కో పార్లమెంట్ పరిధిలో 28 మందితో ఒక స్ట్రాంగ్ టీంను రెడీ చేస్తున్నారు. సైనికులే సారథులు అనే స్లోగన్ వెనుక పవన్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. 2014 నుంచి పార్టీ జెండా మోస్తున్న వారిని గుర్తించి గౌరవించడం అసలు ఉద్దేశమని చెబుతున్నారు. జనసేన జెండాను మోస్తూ ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన ప్రతి జన సైనికుడిని నాయకుడిగా తయారు చేసే యోచనలో ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎంతో కాలంగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడుతున్న నేతలు, సాధక్స్, జన సైనికుల పూర్తి వివరాలను ఈ కమిటీలు సేకరిస్తాయి. కేవలం సభ్యుల వివరాలే కాకుండా వారిలో ఉన్న నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం, పనితీరుపై కమిటీలు నివేదికలు సిద్ధం చేయనున్నాయి. ఈ సమాచారం ఆధారంగా పార్టీ బాధ్యతల కేటాయింపుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంటు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, అలాగే పార్టీ విభాగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారికి వారి పనితీరుకు తగ్గట్లుగా బాధ్యతలు అప్పగిస్తారట. ఇతర పార్టీల నుంచి వచ్చిన లీడర్లకో లేక నాయకుల వారసులకో పదవులు కట్టబెట్టడం కంటే క్షేత్రస్థాయిలో కష్టపడిన వారిని గుర్తించడం ద్వారా జనసేనను లాంగ్ టర్మ్లో నిలబెట్టే ప్లాన్ అంటున్నారు. నిజాయితీగా కష్టపడే వారికి జనసేనలో సముచిత స్థానం దక్కుతుందనే భరోసాను కల్పించాలి అనేదే పవన్ ఆలోచనగా చెబుతున్నారు. పార్టీలో కొత్త నాయకత్వం, గ్రామీణ స్థాయిలో ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా పనిచేసే కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసి జన సైనికుల నుంచే భవిష్యత్తు నాయకులను అందించే వ్యూహంతో ముందుకెళ్తున్నారట. క్యాడర్ టు లీడర్, ఇదే ట్యాగ్ లైన్ తో కమిటీలు వేస్తున్నారట. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కూర్పులో వీర మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు సేకరించిన సమాచారాన్ని పరిశీలించాక
పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుని పదవులు, బాధ్యతల అప్పగింతపై పవన్ ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. నిర్మాణ సారథుల సమాచార కమిటీల ఏర్పాటుతో క్యాడరును ప్రోత్సహించడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం వస్తుందని భావిస్తున్నారు జనసేన నేతలు.